అందుకు మేము కూడా తప్పకుండా మా ప్రయత్నం మేము చేస్తామని కూడా మనం చేస్తా ఉన్నా. ఈ అప్పులు అనేది అధ్యక్ష మన కెపాసిటీ ఏంటంటే ప్రుడెన్సీ ఉంటేనే అప్పులు వస్తాయి, లేకపోతే రావు. అది రాంగ్లీ అండర్స్టూడ్ కల్చర్, అది ఓల్డ్ కల్చర్ అధ్యక్ష. అధ్యక్ష జపాన్ వాళ్ళ జిఎస్డిపికి అగెనిస్ట్గా 300% లోన్స్ తీసుకుంటారు అధ్యక్ష. ఇవాళ అందరికంటే అత్యంత ధనిక దేశం ఈ భూమండలం మీద అమెరికా దేశం. అత్యంత ఎక్కువ అప్పులు కలిగి ఉన్న దేశం ఏంటంటే అమెరికా దేశం అధ్యక్ష. మరి వాళ్ళు తెలుగు తక్కువ అధ్యక్ష. వాళ్ళ జిఎస్డిపిలో అనేక పర్సెంట్ వాళ్ళది ఉంటుంది. మనం ఏదో అనవసరమైన భయాలకు గురై చైనా అధ్యక్ష, చైనా కూడా వాళ్ళు అట్లే కన్జర్వేటివ్గా ఉన్నారు. బట్ 1980s డెంగ్ జియోపింగ్ ఆధ్వర్యంలో వాళ్ళు ఒక అద్భుతమైన క్రాంతిపూర్వకమైనటువంటి మాట నిర్ణయం తీసుకున్నారు. మొత్తం ఈరోజు ట్రాన్స్ఫార్మేషన్ అయిపోయి 24-25 ఏళ్లలోనే మనము నమ్మలేనటువంటి ప్రపంచాన్ని వాళ్ళు సృష్టించారు అధ్యక్ష. మరి అటువంటి సృష్టి మన దేశంలో కూడా జరగాలి, మనం కూడా దాన్ని కోరుకుంటా ఉన్నాం. భగవంతుని దయ మరి ఎట్లుంటుందో చూద్దాం. భగవంతుని దయ అధ్యక్ష. అధ్యక్ష ఈ టర్మ్లో నేను స్పష్టంగా మనం చేస్తాను, దీనిలో దాచేదేం అక్కర్లేదు. గతం మేము వచ్చే వరకు ఉన్నటువంటి ఒక 70-80 వేల కోట్ల అప్పులు కావచ్చు, మేము వచ్చిన తర్వాత తీసుకున్న అప్పులు కావచ్చు, అవి ఎఫ్ఆర్బిఎం కావచ్చు, నాన్ ఎఫ్ఆర్బిఎం కావచ్చు, ఏమైనా కావచ్చు, వాటన్నిటి రీపేమెంట్ను చాలా ప్రుడెంట్గా ఇస్తా ఉన్నాం. ఒక్క రోజు కూడా మనం డిఫాల్ట్ కాలేదు అధ్యక్ష, ఒక రూపాయి కూడా ఎప్పుడు నో. అదేవిధంగా ఈ టర్మ్లో 2,27,000 కోట్లు అంటే సుమారు 2,30,000 కోట్లు మనం డెట్ సర్వీస్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. గతంలో పాత అప్పులు, తెలంగాణ ఏర్పడక ముందు తెలంగాణ వారసత్వంలో వచ్చిన అప్పులు కావచ్చు, తెలంగాణ ఏర్పడిన తర్వాత తీసుకున్న అప్పులు కావచ్చు, అన్ని కలిపి ఈ 5 ఏళ్లలో డెఫినెట్గా మనం దాన్ని 2,30,000 కోట్లు రుణాలు సర్వీస్ చేయబోతా ఉన్నాం అధ్యక్ష. అందుకే ఈ బడ్జెట్లో కూడా పెట్టినాం, ఈ సంవత్సరం ఎంత ఉందో పెట్టినాం. ఆ ప్రుడెన్స్ మనకు ఉంది, ఆ కెపాసిటీ ఉంది, మనకు ఆ శక్తి ఉంది, రీపేయింగ్ కెపాసిటీ ఉంది. అదేవిధంగా ఈ మధ్యనే రిజర్వ్ బ్యాంక్ వారు సభ్యుల యొక్క సమాచారం కోసం నేను మనవి చేస్తా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, వివిధ సంస్థలు కావచ్చు, అంటే మన ఎలక్ట్రిసిటీ డిస్కామ్లు కావచ్చు, ఎలక్ట్రిసిటీ కంపెనీస్ కావచ్చు, ట్రాన్స్కో జెన్కో అటువంటి సంస్థలు కావచ్చు, దేశవ్యాప్తంగా ఉండే వాళ్ళందరికీ, మన ఒక్కరు కాదు అధ్యక్ష, రుణాల రీషెడ్యూల్ కోసం అవకాశం ఇచ్చింది. మొన్ననే నేను ప్రత్యేకంగా ఫైనాన్స్ సెక్రటరీ గారు, చీఫ్ సెక్రటరీ గారు అందరం కూర్చొని చాలా దీర్ఘమైన ఆలోచన చేసినాం. నేను వారికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ అసెంబ్లీ అయిపోయిన తక్షణం మరుక్షణం నుంచి టోటల్ లోన్స్ మన స్టేట్కున్నాయని రీషెడ్యూల్ చేయించండి. మనకు చాలా క్వశ్చన్ కూడా ఉంది కాబట్టి చేయమని చెప్పినాం. దాంతో కొంత డబ్బు అదనం కలిసి వస్తుంది అధ్యక్ష. లోన్ స్ట్రెచ్ పెరుగుతుంది, 7 ఏళ్ళు ఉన్నది 15 ఏళ్ళకి పోతుంది, 15 ఏళ్ళు ఉన్నది 25 ఏళ్ళకి పోతుంది. కాబట్టి మనకు డబ్బులు ఇప్పుడు మిగిలే ఆస్కారం కూడా ఉంటుంది. తద్వారా మోర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసే ఆస్కారం ఉంటుంది, ఎక్కువ ప్రగతిని సాధించే ఆస్కారం ఉంటుంది. భగవంతుడు మాకు ఇచ్చిన విజ్ఞతలో విషయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని ఈ కేంద్ర ప్రభుత్వం కొంత నియంతృత్వ దృక్పథంలో ఉన్నప్పటికీ కూడా ఆ వచ్చిన కొద్దిపాటి వెసులుబాటుతోనైనా సరే పూర్తి స్థాయిలో మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష. అది గౌరవ సభ్యులకు తమ ద్వారా గౌరవ ప్రజానికానికి కూడా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. నేను మళ్ళా కూడా శ్రీధర్ బాబు గారు, మీకు సంబడి రాంగ్లీ టోల్డ్ యూ, పెద్దంపేట, మహాదేవ్పూరు, కాటారం మండలాల యొక్క పరిస్థితి సబ్సిడీ నేను మళ్ళా తెలుసుకున్నాను. మీకు ఇంకో మాట కూడా నేను చెప్తా ఉన్నా, ఇది వెనకటి జమానా లెక్క లేదని ఇప్పుడు నేను అంత మార్చేసాను. దిస్ కెన్ బి వాచ్డ్ ఆన్లైన్ ఆల్సో. ఎక్కడ ఎంత సప్లై అవుతుంది ఏ కేబుల్ మీద అనేది ఇట్ ఈస్ ఆన్లైన్. నా కంప్యూటర్లో ఉంది, నా ఐప్యాడ్లో ఉంది, నేను ఆల్మోస్ట్ ఎవ్రీడే చూస్తూ ఉంటాను. తమరు కావాలంటే నేను పంపిస్తే ఎలక్ట్రిక్ ఇంజనీర్లను మీ కంప్యూటర్లో కూడా దయచేసి పెట్టండి. యూ కెన్ వాచ్ ఇట్, ఇట్ ఈజ్ ఆన్లైన్. ఎర్రాట ఉంది, మీరు చెప్పినట్టు మీరు కొంతమంది బహుశా మీకు రాంగ్ చెప్పింటారు. నా దగ్గర డేట్లు టైం కూడా ఉందండి, ఏ రోజు ఏ టైంలో అక్కడ ఇంటరప్షన్ వచ్చింది అవి కూడా ఉన్నాయి నా దగ్గర, రికార్డ్ అయి ఉంటాయి. ఆన్లైన్ కాబట్టి ఎవరు ఎస్కేప్ కూడా చేయలేరు. కాబట్టి ఒక 2-3 రోజులు ఒక్కొక్క గంట అరగంట అట్లా డిస్టర్బ్ అయినమాట వాస్తవం మీరు చెప్పింది. కానీ టోటల్ మాత్రం కాలేదు. అది మీరు గమనించండి. మన కూడా ఇబ్బంది మళ్ళీ అట్లా నాకు చెప్పండి. డెఫినెట్లీ దట్ కెన్ బి కరెక్టెడ్, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. అధ్యక్ష, అప్పుల మీద కూడా నేను చెప్పిన సఫిషియెంట్గా, దానికి ఏం మనం భయపడేంత అవసరం లేదు, మంచిగా కంఫర్టబుల్గా చేయొచ్చు. ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష, ఈ టర్మ్లో మనకు ఆ 2,30,000 కోట్లు పడితే మొత్తం పోవండి, మళ్ళా ఒక 1,18,000 కోట్లు మనకి ఎలిజిబిలిటీ వస్తుంది. ఆ 1,18,000 మళ్ళీ తీసుకుంటాం, అప్పు తప్పకుండా తీసుకుంటాం. రాష్ట్రం అభివృద్ధి చెందాలని తీసుకోవాలి, దానికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలి, ప్రజల అభివృద్ధి కోసం చేయాలి. నేను ఆస్తులు క్రియేట్ చేసినాయని అంటుంటాడు. ఆస్తులతో పాటు ఆ కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన పేమెంట్లు, కరెంటు బిల్లులు, మిగతా పెండింగ్ పెట్టినవి కూడా అప్పే కదా. బ్యాంకులలో షూరిటీతో తెచ్చిన అప్పు కాదు, ప్రభుత్వం కట్టాల్సిన పెండింగ్ పెట్టి పారిపోయిన అప్పు అధ్యక్ష. ఇది
ఇందులో కాంట్రాక్టర్ల బిల్లులునే ఉద్యోగులకు రిటైర్ అయిన వాళ్ళకు వస్తలేవు అంటున్నారు. వాళ్ళు పెట్టిపోయింది అధ్యక్ష 8,000 కోట్లు వాళ్ళే ఉన్నాయి. రిటైర్డ్ ఉద్యోగస్తులకు ఉన్న పెన్షన్సో లేకపోతే ఇతర 8,000 కోట్లు వాళ్ళు ఇచ్చిపోయిన మోతనే కదా అధ్యక్ష. సో 8,19,151 కోటి ఈరోజు చంద్రశేఖరరావు గారు నాకు ఇచ్చిపోయినారు అధ్యక్ష. ఇంతకుముందు ఆయన 1,00,000 ఎన్నో కోట్లు అన్నాడు. ఎంత అప్పు తెచ్చినా కూడా నేను చెప్తాను. 1,60,000 అన్నాడా 1,50,000 1,52,000 కోట్లు అన్నాడు కదా అధ్యక్ష. అది తప్పు. ఎంత తెచ్చినామంటే మేము తెచ్చిన అప్పు 1 డిసెంబర్ 2023 నుంచి 28/2/2025 మీడియా మిత్రులు కూడా సావధానంగా వినాలి. 1/12/2023 నుంచి 28/2/2025 మన ఫిబ్రవరి 28 తారీఖు వరకు లెక్క ఇది నేను చెప్పేది. 1,58,041 కోటి అప్పు తెచ్చినాం అధ్యక్ష. నేను మా ఉప ముఖ్యమంత్రి మా మంత్రివర్గ సభ్యులను కలిసి మేము తెచ్చిన అప్పు. ఇందులో ప్రిన్సిపల్ అమౌంట్ పెయిడ్ అంటే చంద్రశేఖరరావు గారు చేసి పెట్టిన అప్పుకి మేము చెల్లించింది 88,591 కోటి. మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష, చంద్రశేఖరరావు గారు తెచ్చిన అప్పులకు అసలు 88,591 కోటి మేము చెల్లించినాం. అదేవిధంగా మిత్తి 1/12/2023 నుంచి 28/2/2025 వరకు 64,768 కోట్ల రూపాయలు మిత్తి చెల్లించినాం అధ్యక్ష. అసలేమో 88,591 కోట్లు, మిత్తి 64,768 కోట్లు, మొత్తం కలిపి సరాసరి 1,53,359 కోట్లు చంద్రశేఖరరావు గారు చేసిన అప్పుకు అసలు మిత్తి కలిపి 15 నెలల్లో మేము చెల్లించినాం అధ్యక్ష. నిక్కరంగా మేము చేసిన అప్పు 4,682. వారు పెట్టిపోయిన లయబిలిటీని వారు మాకు అందించిన ఒక జాడ్యాన్ని అప్పులు చెల్లించడం కోసం, అసలు చెల్లించడం కోసం, మిత్తి చెల్లించడం కోసం మళ్ళీ అప్పులు చేసి ఆ అప్పులను చెల్లించాల్సిన పరిస్థితి. ఈరోజు మేము చెల్లించింది పక్కన పెట్టి 1,52,000 కోట్లు అప్పు చేసిండ్రు, లేకపోతే 1,20,000 కోట్లు అప్పు చేసిండ్రు. మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. నీకు కన్ఫ్యూజన్ అక్కర్లేదు హరీష్ రావు గారు, లెక్క పక్కాగా చెప్తున్నా. 1,58,042 కోటి మేము అప్పు చేసినాము. నువ్వు నీ మామగారు చేసిన అప్పుకు అసలు 88,591 కోటి, మిత్తి 64,765 కోట్లు, మొత్తం కలిపి 1,53,359 కోట్ల రూపాయలు మేము చెల్లించినాము. ఇక ఈ రెండు కలిపితే ఒకవేళ నీ వాదననే కరెక్ట్ అయితే, హరీష్ రావు గారి వాదననే మేము చేసిన అప్పు కరెక్ట్ అయితే, ఈరోజు తెలంగాణ అప్పు ఎంత ఉండాలి అధ్యక్ష? మేము చెప్పిన అంటే వాళ్ళ కాంట్రాక్టర్లకు పెండింగ్ పెట్టిపోయింది, వాళ్ళు డిస్కామ్లకు సింగరేణికి పెండింగ్ పెట్టిపోయింది పక్కన తీస్తే 6,69,257 కోట్లు ప్లస్ మేము చేసిన అప్పు 1,58,041 కోటి కలిపితే తెలంగాణ అప్పు ఎంత ఉండాలి ఈరోజు అంటే 8,27,298 కోట్లు ఉండాలి అధ్యక్ష. కానీ మరి ఈరోజు తెలంగాణ అప్పు ఎంత ఉంది అధ్యక్ష? 7,38,707 కోట్లు ఉంది అధ్యక్ష. ఆయన చేసిన కాంట్రాక్టర్ల బిల్లులు లేకపోతే డిస్కామ్లు సింగరేణికి 1,50,000 కోట్లు యాడ్ చేస్తలేము అధ్యక్ష. అప్పులో చేస్తలేము, ఇప్పుడున్న దాంట్లో చేస్తలేము. స్పష్టంగా ఈరోజు మేము చేసిన ప్రతి రూపాయి అప్పు చంద్రశేఖరరావు గారు చేసిన అప్పుకు తప్పులకు, ఆయన పరిపాలనలో తప్పులు చేసిండు, దీంట్లో అప్పులు చేసిండు. ఈ అప్పులను తప్పులను సర్దిద్దడానికి 15 నెలలు కాలగర్భంలో కలిసిపోయింది. మేము తెచ్చిన అప్పు మొత్తం ఆయన చేసిన అప్పులకు మిత్తిలకు కట్టడానికి మేము చేసినాం అధ్యక్ష. మేము ఎక్కడ దీన్ని అటుగా ఇటుగా వాడలే. వారు కూర్చుంటే మొత్తం వివరాలు డీటెయిల్గా ఒకరోజు అప్పుల మీదనే చర్చ చేద్దాం అధ్యక్ష. మీరు సమయం ఇవ్వండి, విడగొట్టి మాట్లాడదాం. ఏ సబ్జెక్టుకి ఆ సబ్జెక్టు. వ్యవసాయం ఒకరోజు తీసుకుందాం, మహిళలది ఒకరోజు తీసుకుందాం, నిరుద్యోగ యువకులు ఒకరోజు చర్చ తీసుకుందాం, ఒకరోజు అప్పుల మీద చర్చ తీసుకుందాం. అవసరమైతే రాత్రి 1 వరకు కాదు, నా తెల్లవారుజాము 4 వరకు కూడా సభ నడుపుదాం అధ్యక్ష, తమరు అనుమతిస్తే. అన్ని డీటెయిల్స్ నేను చెప్తాను అధ్యక్ష. నేను పారదర్శకంగా ఉండదలుచుకున్న అధ్యక్ష. అబద్ధాల పునాదుల మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను నడపదలుచుకోలేదు.
మేము ఆకాశ సౌధలు నిర్మించదలుచుకోలేదు, వాస్తవాలను ప్రజలకు చెప్పదలుచుకున్నాం, వాస్తవాలను ప్రజలకు వివరించదలుచుకున్నాం. మేము చేసింది చెప్తాం, చేయండి ఏదని ఉంటే ఏ రకంగా వాటిని చేయడానికి ప్రయత్నం చేస్తాం ప్రజలకు వివరిస్తాం అధ్యక్ష.